హాయ్ ఫ్రెండ్స్, యవ్వనంలోకి చేరిన తొలి నాళ్ళలో ఆడవారిలో కామ కోరికలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి దీనివల్ల ఆడవాళ్ళు రతి యందు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు వివిధ రకాల కారణాల వల్ల కొందరు ఆడవాళ్ళు రతి యందు ఆసక్తి చూపించడంలో సన్నగిలుతూ ఉంటారు. సో ఇలాంటి సమయంలో వాళ్ళ భాగస్వామి ఒక నిరాశకు గురవుతూ ఉంటాడు. అయితే ఇలాంటి ఆడవాళ్ళను కొన్ని రకాల నరాలను ప్రేరేపించి వారిలో లైంగిక ప్రేరణ, లైంగిక ఆసక్తి కలిగించవచ్చు అని తెలియజేస్తున్నారు. మామూలుగా యవ్వనంలోకి ప్రవేశించగానే స్త్రీ పురుషుల్లో లైంగిక ప్రేరణ, లైంగిక ఆసక్తి కలుగుతుంది. కామ కోరికలు కలిగి వెంటనే ఆ కోరికలు ఎప్పుడెప్పుడు తీర్చుకోవాలా అని తహతహలాడుతూ ఉంటారు, ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ కొన్ని సమస్యలు అనేవి వాళ్ళను వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళలో అయితే ఏమనిపిస్తుందంటే తమలో వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయని, దీనివల్ల మేము తృప్తి పొందుతామా లేదా శృంగారంలో అనేది వాళ్ళలో ఒక సమస్య వేధిస్తూ ఉంటుంది. అలాగే మగవాళ్ళలో కూడా ఒక సమస్య వేధిస్తుంది. ఎందుకంటే తమ వృషణాలు చిన్నవిగా ఉన్నాయని, దీనివల్ల మేము శృంగారంలో సరిగ్గా తృప్తిని పొందుతామా లేదా అనేది సమస్య వాళ్ళని కూడా వేధిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యల వల్ల మేము సెక్స్లో తృప్తి పొందుతామా, థ్రిల్ పొందుతామా, ఒక ఎక్సైటింగ్ అనేది, ఒక ఉద్వేగం అనేది ఒక పతాక స్థాయికి చేరుకుంటుందా అనేది వాళ్ళను వేధిస్తూ ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలి, ఏ టెక్నిక్స్ ఉపయోగించాలి, ఎలా చేస్తే మేము ఈ సమస్యల్ని అధిగమిస్తాము అని వాళ్ళలో కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇరువురు తృప్తి పొందితేనే బంధం గట్టిగా ఉంటుంది. అయితే అందుకోసంగాను పురుషులు తమ పురుషాంగాన్ని గర్భాశయ ద్వారానికి తాకితేనే స్త్రీ తృప్తి చెందుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది సరైనది కాదు అన్నమాట. అలా అవసరం లేదు, ఇది కేవలం అపోహ మాత్రమే అని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే స్త్రీ యొక్క గర్భాశయం దగ్గర కామనాడులు అసలు ఉండవు. కాబట్టి అక్కడ పురుషుడు తమ పురుషాంగాన్ని తగిలిస్తేనే ఆమె భావప్రాప్తి పొందుతుంది అనుకోవడంలో అర్థం లేదు అని నిపుణులు తెలియజేస్తున్నారు. మామూలుగా కొందరు ఆడవాళ్ళకి రతి యందు ఆసక్తి ఉండకపోవడానికి మరో కారణం ఏంటంటే సెక్స్ గురించి ఆలోచించడం తప్పు అని చిన్నప్పటి నుండే వాళ్ళకి బోధిస్తారు. ఆ విధంగానే పెంచుతారు. సెక్స్ ఆలోచనలు చేయడం, సెక్స్ గురించి వినడం, మాట్లాడడం, సెక్స్ భావనలు కలగడం, ఇవన్నీ కూడా చాలా తప్పు, పాపం, చేయకూడని పనులు అని వాళ్ళని బాల్యం నుండే పెంచుతారు. అలా పెంచడం వల్ల సహజంగానే వాళ్ళు రతి యందు ఆసక్తి అనేది పెంచుకోకుండా ఉండిపోతూ ఉంటారు. అది తప్పు అనే భావన కలిగి రతిని వాళ్ళు దూరం పెడుతూ ఆ ఆలోచనలకు దూరంగా ఉంటారు. ఈ విధంగా శృంగార ఆసక్తి అనేది ఆడవాళ్ళు కనబరచకుండా ఉంటూ ఉంటారు. ఇటువంటి సమయంలో పెళ్లి తర్వాత ఆడవాళ్ళు తమ కోరికలు తీర్చుకోవాలనుకుంటారు, తమ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అంటే పెళ్లి తర్వాత భర్త తమను ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ విధంగా చేయాలి, ముద్దాడాలి, హత్తుకోవాలి, కౌగిలించుకోవాలి, ఎత్తుకోవాలి, ఇలాంటి కోరికలు కలిగి ఉంటారు. ఇవి కనుక భర్త చేయకపోతే ఆడవాళ్ళు ఒక నిరాశకు గురైపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఆడవాళ్ళు సెక్స్ అంటే ఇంతేనా, నేను ఏదో అనుకున్నాను, ఇంకేదో ఉంటుంది అనుకున్నాను, ఎన్నో ఊహలు కలలు కన్నాను, కానీ ఇంతేనా అని ఒక నిరాశకు గురవుతూ ఉంటారు. కాబట్టి ఆడవారిని మగాళ్ళు ఫోర్ ప్లే ద్వారా లేకపోతే వివిధ చేష్టల ద్వారా వాళ్ళని ముద్దాడడం, అలాగే హత్తుకోవడం, కౌగిలించుకోవడం, ఎత్తుకోవడం, సరదాగా వాళ్ళతో మాట్లాడడం, రొమాన్స్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ వాళ్ళు లైంగిక ప్రేరణ కలిగించి వాళ్ళు ఇష్టపడేలాగా రతి యందు ఆసక్తి కలిగేలాగా వ్యవహరిస్తే వాళ్ళు రతి యందు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. కొందరు ఆడవాళ్ళు రతిలో ఆసక్తి చూపించకపోవచ్చు. అలాంటి వారిని భర్త కొన్ని చేష్టల ద్వారా ఇలా వ్యవహరించడం ద్వారా వాళ్ళ లైంగిక ఆసక్తి కలుగుతుంది. వాళ్ళు కూడా చక్కగా శృంగారంలో పాల్గొంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.